నాకు ఇష్టం ఉండదు, నేను చదువుకున్నా. రేవంత్ రెడ్డి లెక్క నేను ఆడ ఈడ ఆవారా తిరిగినోని కాదు. చదువుకున్నా, కష్టపడ్డా. నేను ఎక్కడో పోయి బయట దేశంలో పోయి కొంత ఉద్యోగం సంపాదించుకున్నా, కొంత పేరు సంపాదించుకున్నా. నాకు ఇష్టం ఉండదు. కానీ ఇక కుక్కగాడుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇస్తుంటోళ్ళకి ఇట్లే చెప్తేనే అర్థమవుతుంది. అందుకే చెప్తున్నా. రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను, రేవంత్ రెడ్డి నువ్వు నిజంగానే మగాడివి అయితే అసెంబ్లీ నడుస్తుంది కదా, 15-20 రోజులు పెట్టు. మొదలు 10-15 రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం. లగచర్ల మాట్లాడదాం, గురుకుల పాఠశాలలు మాట్లాడదాం, అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడదాం. రాష్ట్రంలో నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు మాట్లాడదాం. ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం. చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం. బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం. మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం. నీకు ఇష్టం ఉన్నంత కాలం. రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా, అది కూడా మాట్లాడదాం. నువ్వు నిజంగానే మొగాడివి అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివి అయితే అసెంబ్లీలో చర్చ పెట్టు. అక్కడనే సమాధానం చెప్తా నీకు, అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం. తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి. ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి. ఎప్పటి నుంచి మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, ఎప్పుడు పెంచిన పెన్షన్లు ఇవ్వాలి, ఎప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేయాలి, ఎప్పుడు 420 హామీలు అమలు చేయాలి. బీసీ డిక్లరేషన్లో చెప్పినావు, రైతు డిక్లరేషన్లో చెప్పినావు, విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పినావు. వాటిలో చెప్పిన మాటలు ఎప్పటి నుంచి అమలు చేస్తావో గవి చర్చ చేయాలి క్యాబినెట్లో. గవి ఏవి లేవు. మీరు చూస్తున్నారు ఎంత ఎంత ఎక్కింది అహంకారం నెత్తికంటే. మొన్న మీరు చూసిండ్రు ఢిల్లీలో ఇండియా టుడే అని ఒక టీవీ ఆడ చర్చ పెట్టింది. రేవంత్ రెడ్డి వేయండు. పోతే అక్కడ అడిగినరు వాళ్ళు, ఏం సార్ నువ్వు ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెడుతున్నావట, ఏం సంగతి అంటే, నేను ఎవరిని పెట్టినా అన్నాడు. మరి లగచర్ల రైతులను పెట్టినావు కదా, 30-40 రోజులకెళ్ళి వాళ్ళు ఉన్నారు కదా అంటే, వాళ్ళు కొట్టినరు, కలెక్టర్ని కొట్టినరు మాట్లాడతాడు. కలెక్టర్ ఏమో నన్ను ఎవడు కొట్టలేదని చెప్తాడు. కలెక్టర్ ఏమో నా దాడే జరగలేదు, కొట్టనే లేదు ఎవడని కలెక్టర్ చెప్తాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొట్టినరు అని చెప్తా ఉన్నాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఒక లగచర్లలో రైతులనే కాదు, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిల్లలకు ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు, సిఐలు ఫోన్ చేస్తున్నారు, డిఎస్పీలు ఫోన్ చేస్తున్నారు. నేను చెప్పేది కరెక్టేనా? ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఎందుకు బిడ్డ మీకు లోపల పెడతాం, కేసులు పెడతాం, లోపలేస్తాం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్పినట్టు కోస్గిలో మీరు ఇక్కడికి వస్తుంటే, హైదరాబాద్లో మీ పార్టీ ఆఫీస్కి మీరు వస్తుంటే, మీ ఇంటికి మీరు వస్తుంటే ఆడబెట్టి మీ మీద పీడీ యాక్ట్ పెడతాం, లోపలేస్తాం అని బెదిరించుడు. దాంతోపాటు ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ అనేది ఒక పెద్ద కంపెనీ, హైదరాబాద్లో మెట్రో కట్టిరు. ఆయన మొన్న మదినప్పుడు హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఆయన విలేకరులతో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ ఫ్రీ బస్సు పెట్టినాక మాది కొద్దిగా తగ్గింది గిరాకీ అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికేనా, నూక్కుని రావని లోపల అంటాడు. అరే అది ఉన్నది చెప్పుడు కూడా తప్పేనా? చెప్పుడే కాదు, ఇండియా టుడే టీవీలో చెప్తుండు అని నూకుమన్నా నేను నూకుమంటే వాడు బొంబాయి వారిపోయింది అంటుండు. అంటే ఇక నీకు ఎవరు ఖిలాఫ్ ఆఖరికి పాపం. కానీ ఇది ఏం తప్ప? యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు